మనం ఈ మిర్రర్స్ని ఎందుకు యూస్ చేస్తామనంటే ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ద ఇమేజెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. మిర్రర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఫార్మ్స్ ద ఇమేజెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. సో ఈ మిర్రర్స్ వల్ల ఏమవుతాయి, మనకి ఇమేజెస్ ఆర్ ఫార్మ్. ఇమేజ్ అంటే ఏంటి? ప్రతిబింబం. ప్రతిబింబం అంటే ఏంటి? ప్రతిబింబం అంటే ఇమేజ్ ఆఫ్ ఎ పాయింట్ అని దేన్ని అంటామంటే, when a ray passing and falls on a mirror after reflection. Mirror is a device which forms the images of the objects. వస్తువులకు ప్రతిబింబాలను ఏర్పరచడం కోసం ఉపయోగించేటువంటి సాధనాల్ని దర్పణాలు అంటాం. సో ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి, ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి అని అంటున్నాం. మరి ప్రతిబింబం అంటే ఏంటి? When a ray from a point, when a ray passing from a point after reflection, it mirror is a device which forms the images of the objects. వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏర్పరచడం కోసం ఉపయోగించేటువంటి పరికరాల్ని దర్పణాలు అంటాం. మరి ఈ దర్పణాలు ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి అని అంటాం. ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి అంటున్నాం. ఇమేజెస్ అంటే వెన్ ఏ రే ఆఫ్ లైట్ ఆర్ నెంబర్ ఆఫ్ రేస్ పాసింగ్ ఆర్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక బిందువు నుంచి వెళ్ళేటువంటి కాంతి కిరణాలు, ద రేస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీట్ అట్ సమ్ అదర్ పాయింట్. ద రేస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే అగైన్ మీట్ ఎట్ సమ్ అదర్ పాయింట్. ఒక బిందువు గుండా వెళ్ళేటువంటి కాంతి కిరణాలు పరావర్తనం చెంది మరలా ఒకనొక బిందువు వద్ద ఫోకస్ అవుతాయి, కేంద్రీకృతం చేయబడతాయి. The rays passing from a point after reflection meet at another point. So that second point at which the rays are meeting after reflection is called the image of the first point. మొదటి బిందువు యొక్క ప్రతిబింబము అంటాం రెండో బిందువుని. ఒక బిందువు నుంచి పోయేటువంటి కాంతి కిరణాలు పరావర్తనం చెంది వేరొక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఆ కేంద్రీకృతమైనటువంటి బిందువుని మొదటి బిందువు యొక్క ప్రతిబింబము అంటాం. ద రేస్ పాసింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ విల్ మీట్ అట్ అనదర్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. దట్ మీటింగ్ పాయింట్ విల్ బి కాల్డ్ యాజ్ ద ఇమేజ్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్. సో దట్ ఈస్ ఇమేజ్. సో వాట్ ఇమేజెస్ ఆర్ అగైన్ టూ టైప్స్, రియల్ ఇమేజ్ అండ్ విజువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అండ్ విజువల్ ఇమేజ్. నిజ ప్రతిబింబము మరియు మిథ్యా ప్రతిబింబం అని రెండు రకాలు. రియల్ ఇమేజ్ అని ఎప్పుడు అంటాము, విజువల్ ఇమేజ్ అని ఎప్పుడు అంటాము. నిజ ప్రతిబింబం అని ఎప్పుడు అంటాము, అలాగే మిథ్యా ప్రతిబింబం అని ఎప్పుడు అంటాం. ఇఫ్ ద పాయింట్స్ మీట్ అట్ ద పాయింట్ యాక్చువల్లీ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, పాయింట్స్ అన్నీ సెకండ్ పాయింట్ వద్ద రేస్ అన్నీ కూడా ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రేస్ అన్నీ కూడా సెకండ్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయని చెప్తున్నాను. సో ఇఫ్ దే మీట్ యాక్చువల్, దెన్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అట్ దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ రియల్ ఇమేజ్. ద ఇమేజ్ ఫార్మ్ బై ద యాక్చువల్ మీటింగ్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ రేస్. పరావర్తన కిరణాలు వాస్తవంగా కేంద్రీకృతం చేయబడడం వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు. అలాగే విజువల్ ఇమేజ్. ఈ విజువల్ ఇమేజ్ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతున్నప్పుడు ఏంటంటే రిఫ్లెక్ట్ అయినటువంటి రేసు యాక్చువల్గా మీట్ అవ్వవు. దే అపియర్స్ టు బి డైవర్జ్ ఫ్రమ్ సమ్ అదర్ పాయింట్ when they are extended backward. రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా రియల్గా యాక్చువల్గా మీట్ అవ్వవు. అవన్నీ కూడా వేరే ఇతర పాయింట్ నుంచి ఆ రిఫ్లెక్టెడ్ రేస్ని మనం వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఒకనొక దగ్గర మీట్ అవుతాయి. దే అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ సమ్ డైవర్ట్
from a point. Then that image is called visual. If the image is formed by the converging of reflected rays, పరావర్తన కిరణాలు అభిసరణం చెందడం మూలంగా ఏర్పడేటువంటి ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అని, the image formed by the convergence of the reflected rays is called real image. Visual image is the image formed by the divergence of the reflected rays. పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు ఒక బిందువు నుంచి అపసరణం చెందుతున్నట్లుగా అనిపిస్తే అక్కడ ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబము అంటాం. అలాగే మనం ప్రతిబింబాలు ఏర్పాటు చేయడానికి దర్పణాలను ఉపయోగిస్తున్నాము అన్నాం. సో మరి ప్రతిబింబాలని మనం రే డయాగ్రమ్స్ డ్రా చేయాలి అని అంటే మనకి మినిమం నెంబర్ ఆఫ్ రేస్ రిక్వైర్డ్ ఆర్ 2. మన దగ్గర 2 రేస్ ఉంటే కనుక, ఏవైనా 2 రేస్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, వస్తువు నుంచి వచ్చేటువంటి 2 రేస్ కనుక మన దగ్గర ఉంటే కెన్ డ్రా ద రే డయాగ్రమ్. ద నెంబర్ ఆఫ్ రేస్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ 2. వస్తువు యొక్క ప్రతిబింబాలను ఏర్పరచాలి అని అంటే మనకు కావలసినటువంటి కనిష్ట సంఖ్యలో కిరణాలు ఎన్ని అంటే 2. సో కామన్లీ యూజ్ చేసేటువంటి రేస్ ఏంటంటే దీస్ ఆర్ ద 4 టైప్స్. ఫస్ట్ చూడండి ఇక్కడ, ద రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ద రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ద ఫోకస్. ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళేటువంటి కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత దర్పణ నాభి గుండా వెళ్తుంది. డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళేటువంటి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన నాభి గుండా, ఫోకసింగ్ పాయింట్ గుండా వెళ్తాయి. దీనికి రివర్స్ రెండో పాయింట్, ప్రధాన నాభి గుండా వెళ్ళి దర్పణం మీద పతనం చెందినటువంటి కిరణాలు పరావర్తనం చెంది ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తాయి. అర్థమవుతుందా? సో ప్రధాన నాభి గుండా పోయేటువంటి కిరణాలు, ద రేస్ పాసింగ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ విల్ పాస్ parallel to the principal axis after reflection. ప్రధాన నాభి గుండా పోయేటువంటి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తాయి. ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళేవి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రధాన నాభి గుండా వెళ్తాయి. ప్రధాన నాభి గుండా వెళ్ళేటువంటి రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తాయి. సో ఈ రెండు కాన్వర్స్ ఒకదానికొకటి. థర్డ్ పాయింట్, ద రేస్ పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటువంటి రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ రీట్రేసెస్ దేర్ పాత్ వితౌట్ ఎనీ డీవియేషన్ ఇన్ దేర్ పాత్. వక్రతా కేంద్రం గుండా పోయేటువంటి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత తిరిగి అదే దారిలో వెనక్కి మరలుతాయి, ఎటువంటి విస్థాపనానికి డీవియేషన్కి లోను కాకుండా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ద రేస్ ఇన్సిడెంటింగ్ ఆన్ ద మిర్రర్ at some point, incidenting at the pole at some angle, will reflect at the same angle. Laws of reflection అనుసరించి పోల్ వద్ద కొంత కోణం చేస్తూ ఇన్సిడెంట్ అయినటువంటి కాంతి కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి అంతే కోణం చేసుకుంటూ పరావర్తనం చెందుతాయి. ఓకేనా? ఈ 4 టైప్స్ ఆఫ్ రేస్ మనం కామన్లీ యూజ్ చేస్తాం. ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళేవి ప్రధాన నాభి గుండా వెళ్తాయి. ద రేస్ పాసింగ్ parallel to the principal axis will pass through the focus. The rays passing through the principal focus will pass parallel to the principal axis. The rays passing through the center of curvature will retrace their path without any deviation in their path. Fourth one, the rays incidenting at point P at some angle theta will reflect according to the laws of reflection. పరావర్తన సూత్రాలను అనుసరించి అవి రిఫ్లెక్ట్ అవుతాయి. పరావర్తన సూత్రాలు అనుసరించడం అంటే ఏంటి? టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా ఆర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి సమానంగా ఉంటుంది. టీటా ఎంత కోణంతో ఇన్సిడెంట్ అవుతాయో అంతే కోణంతో రిఫ్లెక్ట్ అవుతాయి. సైన్ కన్వెన్షన్.
ఇక్కడ మనం ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఇమేజ్ యొక్క హైట్ ఎంత, ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయ్యింది అనేటువంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము అవన్నీ నేర్చుకోవడానికి ముందు సైన్ కన్వెక్షన్ కూడా ఒకటి చెప్పేస్తాను. సైన్ కన్వెక్షన్ అంటే ఏం లేదండి, వైల్ మెజరింగ్ ద డిస్టెన్సెస్. సో ఇక్కడ మనము దూరాలను కొలిచేటప్పుడు, మిర్రర్ నుంచి దూరాలను కొలిచేటప్పుడు ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది ఫాలో అవడానికి. అదేంటంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ అనేది మనకి డిఫాల్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. పాజిటివ్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ అలాంగ్ ద ఇన్సిడెంట్ రే. సో దీస్ ద కాన్కేవ్ మిర్రర్ కదా, కాన్కేవ్ మిర్రర్. సో ఈ మిర్రర్ నుంచి ఉపయోగించి ఇమేజ్ని ఫామ్ చేయాలి ఏదైనా ఆబ్జెక్ట్ది అంటే వీ నీడ్ టు ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్కి ఎడం వైపున ఆబ్జెక్ట్ని పెట్టాలి, అంతే కదా. ఇటు సైడ్ పెడితే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుందా? నో, దిస్ వాజ్ కోటెడ్ సైడ్. ఇటువైపు ఇమేజ్ ఆబ్జెక్ట్ పెట్టడం వల్ల కెనాట్ ఫామ్ ద ఇమేజ్. యూ నీడ్ టు ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద మిర్రర్. సో ఆబ్జెక్ట్ని ఇటువైపు పెట్టామనంటే, ఆబ్జెక్ట్ని పెట్టాము అని అంటే ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇమేజ్ పడాలి అని అంటే మిర్రర్ని ఉపయోగించి ఇక్కడ నుంచి రేస్ వెళ్ళి పడాలి కదా మిర్రర్ మీద. ద రేస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ టు ట్రావెల్ అప్ టు ద మిర్రర్. ఆబ్జెక్ట్ నుంచి కాంతి కిరణాలు మిర్రర్ వైపుకి ప్రయాణం చేయాలి, దర్పణం వైపు. దట్ డైరెక్షన్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ డైరెక్షన్. అదే రిఫరెన్స్ డైరెక్షన్గా తీసుకోవాలి మనం. ఇన్సిడెంట్ రే వెళ్ళేటువంటి డైరెక్షన్ని డిఫాల్ట్ డైరెక్షన్గా తీసుకోవాలి. ఆ డైరెక్షన్లో మెజర్ చేసేటువంటి డిస్టెన్సెస్ అన్నీ కూడా విల్ బి ట్రీటెడ్ యాజ్ పాజిటివ్. ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో మెజర్ చేసేటువంటి డిస్టెన్స్ అన్నిటినీ కూడా పాజిటివ్గా తీసుకుంటాం. ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఆపోజిట్లో తీసుకునే వాటిని నెగటివ్గా తీసుకుంటాం. అలాగే ప్రధాన అక్షానికి, ప్రిన్సిపల్ యాక్సెస్కి అప్వర్డ్స్లో ఇన్ ద నార్మల్ డైరెక్షన్ తీసుకునేటువంటి హైట్స్ని పాజిటివ్గా, ప్రిన్సిపల్ యాక్సెస్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో అది నార్మల్గా తీసుకునేటువంటి డిస్టెన్సెస్ని నెగటివ్గా తీసుకుంటాం. ఇవన్నీ కూడా డిస్టెన్సెస్ మెజర్ చేసేటప్పుడు కూడా ఈ పోల్ ఆఫ్ ద మిర్రర్ నుంచి మెజర్ చేయాలి. ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్ వీ షుడ్ మెజర్ ద డిస్టెన్సెస్. దూరాలను కొలిచేటప్పుడు పోల్ ఆఫ్ ద మిర్రర్ నుంచే కొలవాలి ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో. ఫ్రమ్ ద పోల్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఎడం వైపుకి వెళ్తున్నామంటే నెగిటివ్గా ట్రీట్ చేయాలి, పోల్ నుంచి కుడివైపుకి వెళ్తున్నామంటే పాజిటివ్గా తీసుకోవాలి. అట్ ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ రైట్. ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో పాజిటివ్, అపోజిట్ డైరెక్షన్లో నెగటివ్. ప్రిన్సిపల్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా అప్వర్డ్స్లో అయితే పాజిటివ్ హైట్స్ అని, డౌన్వర్డ్ డైరెక్షన్లో అయితే నెగిటివ్ హైట్స్ అని ట్రీట్ చేయాలి. అలాగే ఇమేజ్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సపోజ్ దట్ ఇమేజ్ ఈజ్ formed somewhere. This is the image. OA, O-A is the image అనుకుందాం. This is the image. ఇమేజ్ అనుకుంటే ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా మెజర్ చేయాలి. సో ఇమేజ్ డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. యు అని అంటాం, వస్తు దూరము అంటాం. డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. పోల్ నుంచి ఆబ్జెక్ట్కి తీయాలి. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇవి ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. వస్తు దూరం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ is the distance from the object to the pole. The distance should be measured from pole to the object. The starting point should be the pole and the direction should be the along the incident direction. Lagi image, distance from pole to the image. పోల్ నుంచి ఇమేజ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. దాన్ని యూ అనే లెటర్తో సూచిస్తాం. యూ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై యూ, ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై వి. ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓ నుంచి ఎఫ్, పీ నుంచి ఎఫ్కి ఏమంటాము? ఫోకల్ లెంత్. P2, C is called radius of curvature. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం బిఫోర్.
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. We know that when a beam of light incident on a transparent medium at the interface between the two medium, ఏమవుతుంది, a part of the incident light will reflect into the same medium and the other part of the medium will refract through the second medium అని ముందు చెప్పున్నాను కదా. సో ఏదైనా ఒక ఇంటర్ఫేస్ మీద కొంత కాంతి పుంజం, ఏదైనా ఒక కాంతి పుంజం ఇన్సిడెంట్ అయినప్పుడు అందులో కొంత భాగం రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ మీడియంలోను, మరికొంత భాగం రిఫ్రాక్ట్ అయ్యి సెకండ్ మీడియంలోనికి ట్రావెల్ అవుతుంది అని చెప్పాను. ఏదైతే రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ మీడియంలోనికి ట్రావెల్ చేస్తుందో దాన్ని ఇన్సిడెంట్ అయినప్పుడు, కొంత ఇన్సిడెంట్ అయినప్పుడు a part will be reflected and the other part gets refracted into the అదర్ మీడియం అన్నారు. సేమ్ మీడియంలోనికి రిఫ్రాక్ట్ అయ్యి ఉంటుంది కదా, రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది కదా, దీన్నే ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అయ్యింది అని చెప్తాం. ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్ అని చెప్పేసి చెప్తాం. అంతర పరావర్తనం చెందింది అదే మీడియంలోనికి. ఇన్సిడెంట్ అయినటువంటి రేలో, ఇన్సిడెంట్ అయినటువంటి లైట్లో కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది ఇంటూ ద సేమ్ మీడియం అండ్ ద అదర్ పార్ట్ విల్ రిఫ్రాక్ట్ ఇంటూ ద సెకండ్ మీడియం. సో ద రిఫ్లెక్షన్ ఈజ్ ఇంటూ ద సేమ్ మీడియం. అదే యానకంలోనికి పరావర్తనం చెందింది కాబట్టి అక్కడ జరిగినటువంటి పరావర్తనాన్ని అంతర పరావర్తనం అని కూడా అంటాం. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని కూడా అంటాం, ఇంటర్నల్లీ రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ when a ray is passing, when a ray of light or when light tries to pass from denser to rarer medium, ఎక్కడి నుంచి ఎక్కడికి, సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, when a light tries to travel from denser to rarer, సాంద్రతర యానకంలోంచి విరళ యానకంలోనికి కాంతి ప్రయాణించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే మస్ట్ అండ్ షుడ్ కండిషన్ నెసరీ అండ్ సఫిషియంట్, దాన్ని ఏమైనా అనుకుంటే ఏంటది, ఆ కండిషన్ ఏంటంటే ద లైట్ షుడ్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి ప్రయాణిస్తున్నటువంటిదై ఉండాలి. ద లైట్ హ్యాస్ టు ట్రావెల్ when the light traveling from denser to rarer, D అంటే denser, R అంటే rarer. When the light traveling from denser to rarer, the total internal reflection occurs. అప్పుడు మాత్రమే సంపూర్ణాంతర పరావర్తనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి తెలుసు, when the light travels from denser to rarer, after refraction, refracted ray నార్మల్కి అవే బెండ్ అవుతుంది. ఏమవుతుంది, when the light is traveling from denser to rarer, అదేమవుతుంది, నార్మల్కి దూరంగా పోతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూసినట్లయితే రిఫ్రాక్టెడ్ యాంగిల్ విల్ బి మోర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. పతన కోణము కంటే వక్రీభవన కోణము ఎక్కువగా ఉంటుంది కదా డెన్సర్ టు రేరర్ వెళ్తున్నప్పుడు. సో అదొకసారి రికలెక్ట్ అయ్యింది కదా మీకు. ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 4 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విత్ ఎ నీట్ డయాగ్రామ్ అని అడుగుతారు 4 మార్క్స్కి. సందిగ్ధ కోణం అనగానేమి, సంపూర్ణాంతర పరావర్తనాన్ని చక్కని పటసాయంతో వివరించండి అని చెప్పేసి అడుగుతారు 4 మార్క్స్కి. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో దిస్ ఈజ్ రేరర్ మీడియం అండ్ దిస్ ఈజ్ డెన్సర్. So when a light in the denser medium tries to travel into the rarer medium, డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అట్ ద ఇంటర్ఫేస్ ఏమవుతుంది, some of the light is refracted into the same medium and some of the light is refracted into the other medium. ఇక్కడ
డీవియేట్ అవ్వకుండా వెళ్తే ఇది డైరెక్షన్, డీవియేట్ అవుతుంది కాబట్టి ఇన్ డైరెక్షన్ అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 R1 ఫర్ ద ఫస్ట్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R1 ఉంది. సో రెండు జరుగుతున్నాయి, రిఫ్రాక్షను జరిగింది, రిఫ్లెక్షను జరిగింది. ఈ రిఫ్లెక్షన్ని మనము ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ప్రీవియస్ వన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే ఇక్కడ కొంచెం పెంచాను. సో రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఏమవుతుందో చూడండి, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆల్సో విల్ ఇంక్రీజ్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎందుకని, డెన్సర్ టు రేరర్ వెళ్తుంది కాబట్టి. సో ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తగ్గింది. సో దిస్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఇది ఇంటర్నల్లీ రిఫ్లెక్ట్ అయ్యిందని చెప్తాం. ఇక్కడ R2. ఇంకా స్టిల్ ఇంక్రీజ్ చేశాను, ఇంక్రీజ్ చేశాను. ఎంత ఇంక్రీజ్ చేశాను అని అంటే I3 ఇంక్రీజ్ చేసినప్పుడు ఒకానొక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూ దగ్గర అక్కడ ఏమవుతుందంటే ఈ రిఫ్రాక్టెడ్ రే ఏదైతే ఉంటుందో దట్ గ్రేజెస్ ద బౌండరీ బిట్వీన్ ద టూ మీడియం. ఇదేంటిది, బౌండరీ కదా, దిస్ ఈజ్ ద బౌండరీ సర్ఫేస్, ఇంటర్ఫేస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద టూ మీడియం. ముందు చెప్పలేదు, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద టూ మీడియం. ఈ ఇంటర్ఫేస్ దగ్గరే కదా ఇది రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్కి లోన్ అవుతుంది కదా. సో ఎట్ సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అదేమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బి 90 degrees, 90 degrees ఉంటుంది. స్టిల్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, స్టిల్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే రిఫ్రాక్షన్ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ పెరిగింది. ఇంకా పెంచితే ఏమవుతుంది, ద రే వితౌట్ ఎనీ ట్రాన్స్మిషన్ విల్ రిఫ్లెక్ట్ ఇంటూ ద సేమ్ మీడియం I4. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని పెంచుకుంటూ పోతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఈ ప్రతి పాయింట్ దగ్గర కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎందుకని, డెన్సర్ టు రేరర్ వెళ్తుంది కాబట్టి. రైట్, ఇక్కడ జరిగేటువంటి రిఫ్లెక్షన్స్ని ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ ఏమైంది, థర్డ్ పాయింట్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ I3 దగ్గర ఏమైంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R3 ఈజ్ 90 degrees, 5/2. The angle of incidence at which the angle of refraction becomes 90 degrees is called critical angle or grazing angle. ఎందుకనంటే ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే సరిహద్దు తలాన్ని స్పృశించుకుంటూ పోతుంది. ఇట్ గ్రేజెస్ ద బౌండరీ అట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద టూ మీడియం. బౌండరీని స్పృశించుకుంటూ పోతుంది కాబట్టి ఈ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని IC అంటాం, క్రిటికల్ యాంగిల్ అని అంటాం, క్రిటికల్ యాంగిల్ అంటాం. సందిగ్ధ కోణం, సందిగ్ధ కోణం అంటే ఏంటి, పతన కోణం యొక్క ఏ విలువ వద్దనైతే వక్రీభవన కోణము 90 degrees అవుతుందో దాన్ని సందిగ్ధ కోణము అంటారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ విచ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బి 90 degrees is called critical angle. If I still increase the angle of incidence, ఇంకా పెంచుకుంటూ పోతున్నాను, పతన కోణం అంటే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I4. ఫోర్త్ కేసులో ఏదైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉందో I4 అది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే లేదు, ఓన్లీ రిఫ్లెక్షన్ మాత్రమే ఉంది. At an angle greater than the critical angle, the ray will totally reflect into the same medium without any reflection into the second medium. సో ఇక్కడ వక్రీభవనం ఏమీ లేకుండా పూర్తిగా పరావర్తనం చెందుతుంది, తిరిగి అదే యానకంలోనికి పూర్తిగా
పరావర్తనం చెందుతుంది తిరిగి అదే యానకంలోనికి. దీనిని సంపూర్ణాంతర పరావర్తనము అంటారు. When a light ray incident on the interface between the denser to rarer medium while traveling from denser to rarer medium at an angle more than the critical angle, then the light will reflect totally into the same medium. ఒక కాంతి, ఏదైనా ఒక కాంతి సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ సరిహద్దుని సందిగ్ధ కోణము కంటే ఎక్కువ కోణంతో పతనం చేసినప్పుడు లేదా పడినప్పుడు దాని మీద అప్పుడు ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అవ్వకుండా, వక్రీభవనం ఏమీ చెందకుండా పూర్తిగా పరావర్తనం చెందుతుంది. దీన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? దిస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ద యాంగిల్ అట్ విచ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బి 90 degrees. పతన కోణము యొక్క ఏ విలువ వద్దనైతే పరావర్తన వక్రీభవన కోణము 90 degrees అవుతుందో దాన్ని సందిగ్ధ కోణము అంటాం. సందిగ్ధ కోణము కంటే ఎక్కువ కోణంతో పతనం చెందినప్పుడు ద రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కంప్లీట్లీ రిఫ్లెక్ట్స్ ఇంటూ ద సేమ్ మీడియం వితౌట్ ఎనీ ట్రాన్స్మిషన్. ఏమీ లేదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? I4 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ట్రాన్స్మిషన్, రిఫ్రాక్షన్ అనేది ఉండదు. నో రిఫ్రాక్షన్, ఓన్లీ రిఫ్లెక్షన్ విల్ బి దేర్. లైట్ అనేది డెన్సర్ టు రేరర్ వెళ్ళాలి అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ ఉండాలి. అండ్ దెన్ వాట్ విల్ బి ద రిజల్ట్? There will be no refraction, only the reflection will happen. That reflection is called total internal reflection. So ఇది 4 marks కి ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ కూడా నీట్గా వేయడం కూడా ఇంపార్టెంట్. డయాగ్రామ్కి 1 mark ఉంటుంది. సో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద డిపెండింగ్ మనకి మళ్ళీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి విచ్ వి అబ్జర్వ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అవేంటంటే మిరేజ్, ఎండమావులు ఏర్పడడం, అలాగే వజ్రాల యొక్క మెరుపు. వజ్రాలు ఎలా ఉంటాయి? షైనీగా దగదగా మెరుస్తూ ఉంటాయి, ప్రకాశవంతంగా ఉంటాయి. ద బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ ఈజ్ బికాజ్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్తాం. అలాగే ఎండమావులు ఏర్పడ్డం, మెరేగ్ ఏర్పడ్డం, ద ఫార్మేషన్ ఆఫ్ మెరైన్. అలాగే ఇంకొకటి ఆప్టికల్ ఫైబర్స్ విచ్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ నవేడేస్. మనం ప్రస్తుతం బాగా ఉపయోగిస్తున్నటువంటి ఆప్టికల్ ఫైబర్స్, దృశ్య తంతువులు కూడా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. వాటన్నిటి కూడా కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫస్ట్ వన్ ఈజ్ మెరేగ్, ఎండమావి. ఎండమావులు అంటే తెలుసు కదా. ఎండమావులు అంటే ఏంటి? బాగా హాట్గా ఉన్న రోజు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనకి కొద్ది దూరంలో రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మెరుస్తూ ఉంటుంది, వాటర్ ఏమైనా ఉందేమో అన్నట్లుగా అనిపిస్తుంది మనకి. నిజంగా వెళ్ళి చూస్తే అక్కడ వాటర్ ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఎండమావి అంటే ఏంటి? ఎండమావి అంటే మనకి రోడ్డు మీద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజున, హాట్ సమ్మర్ డేస్లో, ఇంకా చెప్పాలంటే వేసవికాలంలో బాగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజులు బాగా కనిపిస్తాయి. లేదా నార్మల్గా ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా కూడా ఆ రోజుల్లో కూడా కనిపిస్తాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. చెప్పాలంటే ఇట్ ఈజ్ అన్ ఇల్యూజన్, భ్రమ, దృష్టి భ్రమ, దృశ్య భ్రమ లేదా దృష్టి భ్రాంతి అని కూడా అంటాం దీన్నే తెలుగులో. ఆప్టికల్ ఇల్యూషన్ అంటాం. ఆప్టికల్ ఇల్యూషన్, మిరేజ్ ఈజ్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ విచ్ కాజెస్ డ్యూ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎయిర్ లేయర్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్. భూమికి దగ్గరలో ఉన్న గాలి పొరల్లో కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందడం మూలంగా ఈ ఎండమావులు ఏర్పడతాయి. Mirage is formed due to the internal reflection of light at the lower levels of air nearer to the earth. భూమికి దగ్గరగా ఉన్నటువంటి గాలి పొరల గుండా కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందడం మూలంగా
ఎండమావులు ఏర్పడతాయని చెప్పొచ్చు. ఎలా ఏం జరుగుతుంది అని అంటే దీస్ ద ఎర్త్ అనుకుందాం. సో హాట్ సమ్మర్ డేస్, సమ్మర్లో వేసవికాలంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, అలాగే నార్మల్ డేస్లో కూడా ఏ రేజ్ అయినా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది, అలాగే ఎడారిలో ఉష్ణోగ్రత ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. అటువంటి చోట్ల కూడా మిరేజెస్ ఫామ్ అవుతాయి. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భూమికి దగ్గరగా ఉన్నటువంటి గాలి పొరలు ఏమవుతాయి, హీట్ అవుతాయి, ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. యాజ్ వి గో అప్ ఫ్రమ్ ద ఎర్త్ ద టెంపరేచర్ విల్ డిక్రీజ్. భూమి తొందరగా వేడెక్కుతుంది కాబట్టి భూమికి దగ్గరలో ఉన్నటువంటి గాలి పొరలు కూడా ఆటోమేటిక్గా హీటప్ అవుతాయి, కాబట్టి వాటికి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ భూమి యొక్క పైన సర్ఫేస్ని విల్ డివైడ్ ఇంటూ లేయర్స్. ఎయిర్ని లేయర్స్గా డివైడ్ చేస్తున్నా. దిస్ ద లేయర్ 1, ఎయిర్ లేయర్ 1, ఎయిర్ లేయర్ 2, ఎయిర్ లేయర్ 3. సో ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు హియర్. హియర్ ద టెంపరేచర్ విల్ బి మోర్ దెన్ హియర్. సో ఇలా మనం పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గుతుంది. పైనుంచి కిందకు వచ్చే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్ యాజ్ వి కమ్ డౌన్వర్డ్స్ నియర్ టు ద ఎర్త్. భూమికి దగ్గరగా వచ్చే కొలది, పైనుంచి భూమికి దగ్గరగా వచ్చే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమికి దగ్గరగా ఉన్న గాలి పొరల్లో మాత్రం ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెన్సిటీ, ఉష్ణోగ్రత పెరిగింది అంటే ఏమవుతుంది, ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎయిర్ మాలిక్యూల్ బి మోర్, దే గెట్ సపరేటెడ్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్. సో అంటే ఏమవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఎయిర్ మాలిక్యూల్స్ ఇక్కడ కొంచెం దూరంగా ఉంటాయి, ఇక్కడ కొద్దిగా దగ్గరగా. సో డెన్సిటీ ఏమవుతుంది, ఆప్టికల్ డెన్సిటీ కింద నుంచి పైకి ఈ లేయర్లో తక్కువ ఉంటుంది, అలా పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. ఆప్టికల్ డెన్సిటీ ఇంక్రీజెస్ యాజ్ వి గో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ఎర్త్ టు టాప్. పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. దీనికి తక్కువ ఆప్టికల్ డెన్సిటీ కంపేర్ టు దిస్, అండ్ దీనికి తక్కువ ఉంటుంది కంపేర్ టు ద థర్డ్ లేయర్. అంటే డెన్సర్ ఇది దీనితో కంపేర్ చేస్తే, ఇది డెన్సర్ దీనితో కంపేర్ చేస్తే, ఓకేనా. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజెస్ యాజ్ వి గో డౌన్వర్డ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే గాలి మాలిక్యూల్స్, ఎయిర్ మాలిక్యూల్స్ లూజ్ అయ్యాయి అంటే లైట్ కెన్ ట్రావెల్ ఈజీ, అంతే కదా. ఎయిర్ మాలిక్యూల్ సపరేట్గా దూరంగా ఉన్నాయంటే లైట్ వెళ్ళడానికి స్పేస్ ఉంటుంది, ఈజీగా ఇట్ కెన్ పెనట్రేట్ త్రూ ద ఎయిర్ లేయర్ 1 కంపేర్ టు ఎయిర్ లేయర్ 2, దెన్ కంపేర్ టు ఎయిర్ లేయర్ 3. సో భూమికి దగ్గరలో ఉన్న పొరల్లో ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో సారీ, నాకు రివర్స్ చెప్పినట్టున్నాను, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఇంకా అలాగా. సో ఇప్పుడు ఒక డిస్టెంట్ ఆబ్జెక్ట్ని వచ్చేటువంటి కాంతి కిరణం పతనమైనప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నార్మల్ సో అవే ఫ్రమ్ ద నార్మల్, ఇలా వెళ్ళాల్సిన రే నార్మల్తో ఎవేగా వెళ్తుంది. అగైన్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది, అండ్ అగైన్ ఇక్కడ కూడా అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది. ఇక్కడికి వచ్చేపాటికి ఏమవుతుంది, ఈ లోవర్ లెవెల్స్ ఆఫ్ ద ఎయిర్ లేయర్కి వచ్చేపాటికి ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యేటువంటి యాంగిల్ ఏమవుతుందంటే విల్ బి ఈక్వల్ టు ద క్రిటికల్ యాంగిల్. సో అవడం మూలంగా ఏమవుతుందండి, దట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. సో ఇక్కడ ఉన్నటువంటి మనం డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేసు లోవర్ లెవెల్స్ ఆఫ్ లేయర్కి వచ్చేపాటికి దే టచ్ ద లోవర్ లెవెల్స్ ఆఫ్ ద ఎయిర్ విత్ అన్ యాంగిల్ మోర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్. సో ఇక్కడ ఇంటర్నల్లీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్కి
అవి ఏమనిపిస్తాయంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్, ఎక్కడో ఉన్నటువంటి దగ్గర పాయింట్ నుంచి, ఎక్కడో ఉన్నటువంటి పాయింట్ నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఈ రేస్ మన అబ్జర్వర్ని రీచ్ అయ్యేటువంటి రేసు అవి ఎక్కడో ఇక్కడి నుంచి కాకుండా సమ్ అదర్ పాయింట్ బిలో ద గ్రౌండ్, భూమి లోపల ఒకానొక బిందువు నుంచి అవి వస్తున్నాయేమో అన్నట్లుగా అనిపిస్తుంది. సో అతను అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది, హీ అజ్యూమ్స్ దట్ ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద పాయింట్ విచ్ ఈస్ బిలో ద గ్రౌండ్. సో ఇక్కడ ఏదైనా ఒక వాటర్ పాండ్ ఏమైనా ఉందా, అక్కడ ఆ వాటర్ పాండ్లో ఈ రిఫ్లెక్ట్ అయ్యి దీని యొక్క ఇమేజ్ ఫామ్ అవడం వల్ల ఇమేజ్ని చూస్తున్నాను అన్నట్లుగా అతను భ్రమిస్తాడు. assumes that the rays are coming from a point which is nearer, which is below the ground. Diamond, brilliance of diamond, వజ్రం యొక్క దగదగ మెరుపు. డైమండ్ అంటే ఎలా ఉంటుంది, ఇట్ వాజ్ కట్ అనే పర్టిక్యులర్ వే కదా, దాని యొక్క కటింగ్ చూస్తే చాలా చక్కగా ఉంటుంది. వన్స్ ద లైట్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద డైమండ్ మీడియం, ఇట్ రిఫ్లెక్ట్స్ అండ్ ఇన్సిడెంట్స్ ద అదర్ సర్ఫేస్ విత్ అన్ యాంగిల్ మోర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. సో క్రిటికల్ యాంగిల్ కంటే మోర్ యాంగిల్తో ఇన్సిడెంట్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు ద సేమ్ మీడియం వితౌట్ ఎనీ రిఫ్రాక్షన్ ఇన్ టు ద అవుటర్ మీడియం కదా. సో వన్స్ ఇట్ ఈస్ ట్రాప్డ్ ఇన్ టు ద diamond medium, it undergoes multiple internal reflections within the diamond. అందువల్ల ఏమవుతుంది, దగదగా మెరుస్తూ ఉంటుంది, ది బ్రిలియన్స్. సో ఇక్కడ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్స్ వల్లనే డైమండ్ మెరుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. సో నార్మల్గా మనకి దొరికేటువంటి వజ్రాలకి అంతగా మెరుపు ఉండదు. సో డైమండ్ కట్టర్ అంటే వజ్రాలని సానబట్టే వాళ్ళు దే కట్ ద అవుటర్ సర్ఫేస్ ఇన్ సచ్ ఎ వే దట్ ఏమవుతుంది, ఇన్ సచ్ ఎ వే దట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ దే ఇన్సిడెంట్ ద అవుటర్ సర్ఫేసెస్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఫర్ డైమండ్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ 24.2 degrees విచ్ ఈస్ మోర్ లెస్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ కూడా తీసుకున్నట్టయితే 2.42. అందుకనే వన్స్ ఇది ఎంటర్ అయిందంటే 24 degrees వంగితే చాలు, ఇట్ విల్ బి మోర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. కాబట్టి క్రిటికల్ యాంగిల్ చాలా చిన్న వాల్యూ కాబట్టి వన్స్ ద లైట్ ఈస్ ట్రాప్డ్ ఇన్సైడ్ ద డైమండ్ ఇట్ అండర్గోస్ కంటిన్యూస్లీ మెనీ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. సో అందువల్ల డైమండ్ ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఫైబర్స్ అంటే దీస్ ఆర్ యూజ్ ఫర్ ట్రాన్స్మిట్టింగ్ ఆడియో అండ్ వీడియో సిగ్నల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ సిగ్నల్స్. కాంతి సంకేతాల రూపంలో వీడియో మరియు ఆడియో సిగ్నల్స్ని, ధ్వని మరియు శ్రవణ మరియు దృశ్య తరంగాల్ని మనం పంపించడానికి సుదూర ప్రాంతాలకు, టు పాస్ టు డిస్టెంట్ ప్లేసెస్, వీటిని మనం ఉపయోగిస్తాము. ఈ ఆప్టికల్ ఫైబర్స్లో ఏముంటాయంటే కోర్ అండ్ క్లాడింగ్ అనేవి 2 parts ఉంటాయి. కోర్ అండ్ క్లాడింగ్. దిస్ ఈజ్ కోర్ అండ్ దిస్ ఈజ్ క్లాడింగ్. కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్. మనము ఏదైనా ఒక కాంతి కిరణాన్ని ఈ ఫైబర్ లోపలికి పంపించినప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ అండ్ టచెస్ ద అదర్ సర్ఫేస్ ఆఫ్ ద పైప్ విత్ అన్ యాంగిల్ మోర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. సో కాబట్టి ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు ద పైప్ అగైన్. సో అగైన్ ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. సో ఎందుకని ఇక్కడ రేరర్ మీ డెన్సర్ టు రేరర్, కోర్కి ఎక్కువ ఉంటుంది, క్లాడింగ్కి తక్కువ ఉంటుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ద లైట్ ఈస్ ట్రయింగ్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ కెనాట్ రిఫ్రాక్ట్ టు ద అవుటర్ మీడియం. కాబట్టి లోపలే అది
ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ పొందుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం పంపించేటువంటి సిగ్నల్స్ని వితౌట్ ఎనీ లాస్ ఇన్ దేర్ ఇంటెన్సిటీ వీ కెన్ సెండ్ ద సిగ్నల్స్ టు లాంగ్ డిస్టెన్సెస్. సిగ్నల్స్ని లాంగ్ డిస్టెన్సెస్కి సెండ్ చేయడం కోసం మనం ఈ ఆప్టికల్ ఫైబర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇంకొక ఈజ్ ఏంటంటే లైట్ పైప్. సో మెడికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మన బాడీలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు డాక్టర్స్ ఈ ఆప్టికల్ పైప్ని యూస్ చేస్తూ ఉంటారు. లైట్ పైప్ని యూస్ చేస్తూ ఉంటారు. ఏంటో లైట్ పైప్ అంటే దే ఆర్ యూజ్డ్ యాజ్ లైట్ టు సీ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ లోపల ఏదైనా ఆర్గాన్ని చూడాలి, విజువలైజ్ చేసుకోవాలి అని అంటే ఈ సన్నని గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాలని మన బాడీ లోపలికి పంపించి వాటి ద్వారా ఆ లైట్ని మా పాట్ మీద ఫోకస్ చేసి ఆ బాడీ పాట్ లోపల ఏమైనా ఉన్నాయో, ఏదైనా మిస్లీనియస్గా ఉందా అనేది అబ్జర్వ్ చేస్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఈ లైట్ పైప్స్ని విచ్ ఆర్ నథింగ్ బట్ ఆప్టికల్ ఫైబర్స్ని క్లియర్గా విజువలైజ్ చేయడానికి, ఇంటర్నల్ ఆర్గాన్స్ని క్లియర్గా విజువలైజ్ చేసుకోవడానికి లేదా చూడడానికి వీటిని ఆ లైట్ పైప్ని యూస్ చేస్తూ ఉంటారు. అది కూడా ఆప్టికల్ ఫైబర్ లాంటిది. అలాగే కొన్ని డెకరేటివ్ ల్యాంప్స్లో కూడా ఈ ఆప్టికల్ ఫైబర్స్ని ఉపయోగిస్తారు. డెకరేటివ్ ల్యాంప్స్ అంటే మనకు బాగా తెలుసు, ఒక చిన్న బేస్ ఒకటి ఉండి ఇక్కడ ఒక ఎల్ఈడి బల్బ్ వెలుగుతూ ఉంటుంది. దీని నుంచి ఇటువంటివి మన ఇళ్ళలో డెకరేటివ్ ల్యాంప్గా యూస్ చేస్తుంటాం. ఈ బల్బు వెలగడం వల్ల ఈ బల్బు నుంచి ఈ సన్నని పైపులకి లైట్ వెళ్ళి ఈ పైప్ యొక్క చివర లైట్ ఫోకస్ అవుతూ ఉంటుంది. సో కొన్ని రకాల డెకరేటివ్ ల్యాంప్స్ కూడా ఆప్టికల్ ఫైబర్స్ ద్వారానే తయారు చేస్తారు. సో వీటన్నిటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్.